బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో అత్యాచారం హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం వారం రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక మృతదేహం రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తుంది, కానీ ఎలాంటి ఆచూకీ ఇంకా లభించడం లేదు. ఇదిలా ఉంటే సరిగ్గా గత ఆదివారం టిఫిన్ తిని తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ముచ్చుమర్రి నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసుకు సంబంధించి ఇంకా చిక్కుముడి మాత్రం వీడటం లేదు. ఆ సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. మరోవైపు పాప ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేస్తూనే ఉన్నారు. ఇటు గ్రామస్తులతో పాటు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా తమ పాప ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు వాల్మీకి సంఘం ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళనకు, అలాగే మహిళా సంఘం సైతం కూడా చెల్లో ముచ్చుమర్రి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది. పోలీసులు తమ పాప ఆచూకీని కనిపెట్టలేకపోతున్నాయన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. సరిగ్గా వారం క్రితం ఇదే ఆదివారం రోజు పాప ఇక్కడ మిస్ అయిపోయింది. ఈ సమయానికల్లా కూడా ఈ ప్రాంతంలోనే అందరి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్నటువంటి చిన్నారి అనుకోకుండా అదృశ్యం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు అలాగే గ్రామస్తులకు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. వారందరూ కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే నివాసం ఉందో ఇది నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఉన్నటువంటి ఆ పాప నివాసము. సరిగ్గా వారం క్రితం ఈ సమయంలో ఆడుకుంటూ అలాగే టిఫిన్ చేసిన తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇక్కడి నుంచి కూడా పాత ముచ్చుమర్రి దగ్గరికి పార్కు ఉంది. ఆ పార్కు దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ పార్కు దగ్గరికి వెళ్ళిన తర్వాత మిస్ అయిపోయిందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు కరెక్ట్ గా పోయినసారి ఇదే కదా, ఇదే వారమే ఆదివారం ఏం జరిగింది అసలు? ఆదివారం రోజు పిల్లలు ఆడుకోవడానికని వెళ్ళారు సార్. ఆడుకోవడానికని వెళ్ళే పాప ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. అమ్మాయి మిస్ అయిందని సాయంకాలం వరకు ఎదురు చూసినాము. సాయంకాలం ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని 3 దాకా ఎదురు చూసినాం. 3 దాకా ఎదురు చూసినాక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఏమన్నా పోయిందేమని పెద్ద అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పంపించింది. అమ్మాయిని పంపిస్తే అమ్మ లేదమ్మా అని వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చెప్తే వాళ్ళ నాయన అక్కడ కట్ట కింద ఏమన్నా పార్క్ దగ్గర ఆడుకుంటుందేమో చూసి రాపు అంటే వాళ్ళ నాయన పోయి 2 సార్లు చూసి వస్తే కానరాలే అనే లోపల సాయంత్రం 7:30, 8 అయింది. ఇంకా 8 అయినా ఇంకా అమ్మాయి ఇంటికి రాలే అని మళ్ళీ ఇంటికి వచ్చి పోయి పోలీస్ స్టేషన్ కాడ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చినాక తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఏదైనా ఇళ్ళలో ఉందేమో అమ్మాయి ఏమన్నా పనికేందో సపోజ్ పిల్లలు నిద్రపోవచ్చు కదా, అట్లానే అమ్మాయిని ఇట లేదని చెప్తే అమ్మాయి లేదని చెప్తే ఇట్లా స్టార్టింగ్ వేపియండి, స్టార్టింగ్ వేపిస్తే ఎవరైనా ఇల్లులో ఉంటే లేపి పంపిస్తారు కదా అన్నట్టు స్టార్టింగ్ వేపించినాం సార్. అవతల దండ రేపించినారు. పోలీసుకి వాళ్ళ కాడ ఉన్న 3 పిల్లల అబ్బాయిల్లో ఒక అబ్బాయి జనైనా అవతల దండోరు వేస్తాడంట. మాకు ఆయన ఇక్కడ దండోరు అనేది ఒకటి వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు సవాలు పాడినారంట, వాళ్ళకే ఉండేదంట. వాళ్ళ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇట్లా పాప కానవసలేదు ఇట్లా దండోరు వేపిస్తుందా అని తోలుకొచ్చినారు. పోలీసు వాళ్ళే తోలుకుపోయి మొత్తం సందులు అన్నీ తిరిగి తోలుకొచ్చినారు. తోలుకొచ్చిన తర్వాత రాత్రి 9, 10 ఇంకా ఆచూకు తెలియలే. ఆచూకు తెలియకుండా అక్కడ ఇక్కడ మొత్తం బైకులు వేసుకొని తిరుగులన్నా కానరాలే అని ఇంకా తెల్లారిన తర్వాత శబరమ్మ వచ్చి అమ్మాయి మిస్ అయింది అని చెప్తున్నారు. మీరు ఇంతవరకు కానరాలే, నిన్నటి నుంచి గాలిస్తున్నారు, ఇంతవరకు కానరానందుకు నేను పోలీసులకు చెప్పి గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తా. మీకు అమ్మాయి ఖచ్చితంగా దొరికిస్తాంలే, ఎక్కడ పోదులే, ఉంటుందిలే, ఎక్కడికి ఇల్లు గాలించారు. మీరు ఇంటి దగ్గర ఉండక అమ్మాయి లేదు కాబట్టి ఇంటి దగ్గర ఉండకుండా మొత్తం మీరు ఎత్తకండి అని మాకు అంత సలహా ఇచ్చిపోయింది. కానీ తర్వాత మరొక రోజు సాయంత్రం కల్లా ఇట్లా ఈ అబ్బాయిలు చేశారని బయటకు వచ్చి. మీకు ఎవరు ఈ అబ్బాయిలు ఇలా చేశారని చెప్పేసి ఎలా తెలిసింది? ఏ రకంగా తెలిసిందమ్మా? అబ్బాయిలు ఇలా చేశారంటే ఆ పాప ఏమిటో చిన్న పాప వెళ్ళింది సార్. ఆ పాప చిన్న పాప అదే పోలీసు వాళ్ళు ఈ పాప ఉంది అని చెప్తే ఆ పాపని తోలుకొని పోయి ఆ పాపకు అదే చూపించినారు ఎవరెవరు ఉండ్రి ఏం కదా అని. ఇట్లా రోడ్డు మీద వెళ్తే వాళ్ళనల్లా చూపించుకుంటుంటే అవతల ఓ పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోని పట్టుకుంటే మిగతా వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసినారు. పోలీసు వాళ్ళ దారిలోనే తెలిసిపోయింది, ఆ చిన్నపిల్లల ద్వారా తెలిసింది ఇట్లా అని. పిల్లలు అంటే రోజు ఇట్లా ఆడుకుంటుంటారమ్మా? సెలవు దినాల్లో కానీ ఆదివారం పూట కానీ ఎట్లా ఇక్కడే ఆడుకుంటుంటారా, ఎక్కడికైనా బయటికి వెళ్తుంటారా? చిన్నపిల్లలు సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది పోతుంటారు, ఫ్రెండ్స్ దగ్గరికి పోతుంటారు. పార్క్ ఉంది కాబట్టి పార్క్ దగ్గరికి వెళ్తుంటారు. మనం కూడా చూసుకోవాలి కదమ్మా, మన పిల్లలు ఏం చేస్తున్నారు బయట అనేది. ఏం చేస్తారు? ఎత్తుకలాన్నారు పిల్లలు, వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఎత్తుకలాన్నారు. అమ్మ లేదా, వాళ్ళ అమ్మకు హెల్త్ బాగాలేదు సార్, టాబ్లెట్లు వేసుకొని పనికినేది. లేచినాక పాప లేదు తోలుకరాపోండి అని చెప్తే ఇంకా లేదని చెప్పినారు. పాప అంటే బయట వినిపిస్తున్నటువంటి
ఏవైతే మాటలు ఉన్నాయో ఆ పాపకు అత్యాచారం జరిగి ఉంటుంది లేదంటే చనిపోయి ఉంటుందని మీరు కూడా నమ్ముతున్నారా, లేదంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఉంటుందని భావిస్తారు? ఎక్కడో చోట ఉంటే మంచిదే కదా మనకు, ఎక్కడో చోట ఉంటే మాకు మంచిదే. ఇంకా బతుకున్నా చనిపోయిందా లేదా అనేది వాళ్ళకు తెలుసు. మాకు బతుకున్నా తెచ్చియండి, బాడైనా తెచ్చియండి, ఏదన్నా అని వాళ్ళే చూపియాలి మాకు. పాప అయితే 10-11 లోపు వెళ్ళిపోయిందంట. ఆడ కూర్చొని 1 గంట వరకు ఉండేదంట సార్. ఇంకా అప్పటి నుంచి ఇంకా బయటికి వెళ్ళింది. ఇంకా పాపను వానాయన్లు కానీ ఇంకా ఏమున్నారో అక్కడ మనకు తెలియదు. అందరు ఉంటారు, పిల్లలు అన్నాక మో పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, ఆడుకుంటారు. సండే రోజు అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా పోయి పిల్లలు అక్కడ ఆడుకుంటారు సార్. సెలవు దినాల్లో కానీ సండే రోజు కానీ సెలవు దినాల్లో అదే కట్ట కింద పార్క్ ఉంది సార్, దాంట్లో ఆడుకుంటున్నారు సార్. ఆ పిల్లలు ఒకటి హాస్టల్లో పిల్లలంట, అదే హాస్టల్లో వేసినారు వాళ్ళను. ఆ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, ఈ స్కూల్లోనే చేర్చినారంట సార్. మీకు కూడా వాళ్ళ మీద అనుమానం ఉందమ్మా? అనుమానం ఎందుకున్నా సార్, వాళ్ళు ఆ పాప ఎమ్మడి పోయిన పాప చెప్పింది కాబట్టి ఇంకా ఆడాడు ఆ పాపది పట్టుకొని సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు సార్. ఎంక్వైరీ చేసి వాళ్ళని వేసినారు. వాళ్ళని వేసి నేను కాదు అనుకుంటే వాళ్ళే బయటవన్నారంట సార్. వాళ్ళు బయటవన్నాక తీసుకుపోయి ఆడేసి ఈ పిల్లలు చేసి వదిలేశారు. వాళ్ళ నాన్న వాళ్ళే చేసిండో సార్. ఇది ఆ పిల్లలకు చేసేంత వరకు అయితే అంతవరకు ఉంది. అందుకనే ఆ పిల్లలు ఆడ ఈడ అంటే నిజం దొరకట్లేదు కదా సార్. కట్ట మీద ఏదో పూజలు చేసినారు, నిమ్మకాయలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కూడా దానికి ఏం లేదు సార్. దాని మీదకి పోవాలని కానీ ఏమైనా చేసినారో వాళ్ళే అంతే ఉండొచ్చు కదా సార్. ఏమో వాళ్ళు చేసినారో, ఒకవేళ దాని మీదకి ట్రాఫిక్ డ్రైవ్ చేద్దామని కానీ అట్లా చేసినారేమో. సో ఇటువంటి సంఘటనలు అనేవి, ఎందుకంటే పల్లెటూరు ఇదంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా కులాలు మతాలతో అనేది సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసికట్టుగా కలివిడిగా ఆడుకోవడం అనేది కూడా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో దాని నేపథ్యంలోనే పాప ఈ రకమైనటువంటి పరిస్థితికి గురవుతుందని తెలిస్తే తాము ఎందుకు బయటికి వదిలిపెట్టేటటువంటి ఆ పరిస్థితి ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా రోజులు గడుస్తున్నాయి కానీ ఆ పాప ఆచూకీ కానీ లేదా మృతదేహం కానీ రెండూ దొరకడం లేదు. ఖచ్చితంగా ఈ వీలైనంత త్వరగా తమ పాప ఆచూకీ తెలపాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, ముచ్చుమర్రి.